నమస్తే. నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో విమాన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి హృదయము కూడా చలించిపోయేటటువంటి విచారమైనటువంటి ఘటన ఇది. అయితే ఈరోజు ఆ ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి పరిశీలించారు. పరిశీలించిన మీదట ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ విమానంలో 242 మంది ప్రయాణిస్తే దాంట్లో 241 మంది అక్కడికక్కడే చనిపోయి ఒక్క వ్యక్తి ఒకే ఒక్కడు బ్రతికి బట్టగలిగి వచ్చాడు. ఆయన బ్రిటన్కి చెందినటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ అనేటటువంటి ఆయన బ్రిటన్కి చెందినటువంటి ఆయన ఒక్కడు విమానం నుంచి కొంత దెబ్బలతో చిన్న గాయాలతో ఆయన బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ అంతా పొగతో కప్పివేయబడింది. అక్కడ దృశ్యాలన్నీ కూడా అక్కడ మాంసపు ముద్దలు, శరీరాలు, విమాన శకలాలను చూశాడు. అది ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా మోదీ గారితో ఆయన చెప్పటం, క్షతగాత్రులను పరామర్శించడానికి మోడీ గారు వెళ్ళేటప్పుడు ఆయన్ని కూడా ఈ విమాన ఘటన ఎలా జరిగింది అన్నటువంటిది ప్రధాని గారు అడిగితే దానికి ఆయన చెప్పారు. ఇది ఒక్కడు అందులో బ్రతకడం, బయటికి రావటం అన్నటువంటిది ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా మెడికోస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది గాయాల పాలయ్యారు. అలాగే 21 మంది అక్కడికక్కడే మరణించారు. వాళ్ళలో ఇట్లాగా మృతులు చెందినటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి అన్నటువంటి దాని మీద సమీక్ష చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ గారితో విమానయాన శాఖ మంత్రి హాజరయ్యారు, రామ్మోహన్ నాయుడు గారు. అలాగే ఇతర అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమీక్ష చేస్తున్నారు. వారందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ స్వయంగా అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక తరువాత భవిష్యత్తులో ఇట్లాంటి దృశ్యాలు ఉండకూడదు, ఇట్లాంటి భయానకమైనటువంటి విచారకమైనటువంటి ఇట్లాంటివి ఇంకా తిరిగి రాకూడదు, దీనిపైన పగడ్బందీగా చేయాలంటూ ఆ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన సమీక్ష చేస్తూ స్వయంగా ప్రధాని మోడీ గారు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.